హాయ్ నమస్తే మీ పీడిఎస్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. తరతరాల నుండి వస్తున్న ఆచారాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాము. మా ఇంటి దేవర ఎల్లమ్మ తల్లికి పారే వేరు నుండి నీళ్లు తేవడం జరుగుతుంది. ఎప్పటి నుంచో మా నాన్నగారు తెచ్చారో, తన ఆరోగ్యం బాగోలేక నేను వెళ్ళడం జరిగింది. భీవారం దగ్గర అక్కడ చూస్తున్న బట్టి రాళ్ళు, అక్కడ ఏరు చూడండి, చాలా చూడముచ్చటమైన ప్లేస్. చాలా అంటే చాలా బాగుంది. ఆ ఏరు నీళ్ళు తేవాలి, తెచ్చి అమ్మవారికి సమర్పించాలి. ఆ భగవంతుడు మాకు ఇచ్చిన వరము అనుకోవాలి. ఆ భగవంతుడు ఇచ్చిన వరాన్ని మేము కొనసాగిస్తూ ఉన్నాము. ఇంకెన్నో పాత్రలు పోషించాలి. నేను చాలా అంటే చాలా ఉన్నాయి ఇంకా నేను పోషించే పాత్రలు. మా కుటుంబానికి వచ్చిన ఆచారాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాను. కొన్ని ఆకంఠాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. అలా అని మన ఆచారాన్ని వదులుకోము కదా, అందుకని మా ఆచారాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నాము. అమ్మవారికి పూజ చేస్తున్నాను, గంగమ్మ తల్లికి. ఆ గంగమ్మ దీవెన ఉండాలని చెప్పి ముక్కోటి దేవతలకు మొక్కుకుంటున్నాను. ఆ తల్లి వరమిస్తే ఆ తల్లి దీవెనలతో మళ్ళీ ఏడాది మనస్ఫూర్తిగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. తల్లి గంగమ్మ తల్లి దీవించు తల్లి. తల్లి నీ కృప ఉండాలి. నీ కృప ఉంటే మేము మా కుటుంబము కలకాలం ఎల్లకాలం బాగుంటామని కోరుకుంటున్నాను. సూర్యోదయం అయింది, అప్పుడే సూర్యుడు వస్తున్నాడు. చాలా అంటే చాలా చూడముచ్చటగా ఉన్న ప్లేస్ అది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. మార్నింగ్ వెళ్తే ఎంత పీస్ఫుల్ ఉందంటే అంత పీస్ఫుల్ ఉంది. అమ్మవారికి నీళ్ళు ముంచుతున్నాను. చూడండి, ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఆ అదృష్టం దక్కదు. ఆ అదృష్టం దక్కిందని నేను చాలా అంటే చాలా తృప్తిగా చేస్తాను. ఎంత కష్టమైనా సరే మనస్ఫూర్తిగా అమ్మవారికి నేను సేవ చేస్తాను. మాకు వచ్చిన ఆచారం కాబట్టి ఇంకా నా మనస్ఫూర్తిగా చేస్తాను. బయలుదేరాను, ఇంటికి వెళ్తున్నాను ఇప్పుడు. అది భీవారం రోడ్డు, మా ఊరు దగ్గర గుడి దగ్గరికి వచ్చేసాను. అమ్మవారి ఆశీర్వాదంతో ఇంత మంచి జరగాలని మొక్కుకుంటున్నాను. ఉగాది శుభాకాంక్షలు. అమ్మవారి పండగ ఎలా చేశామో, అమ్మవారి పూజ ఎలా చేశామో నెక్స్ట్ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ పీడిఎస్.